ఎఫ్బిటీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఒక్కసారి బ్లడ్ డొనేట్ చేస్తేనే అయ్యో ఏమైపోతుందో, మళ్ళీ బ్లడ్ డొనేట్ చేయొచ్చో చేయకూడదో అని భయపడుతున్న ఈ రోజుల్లో ఏకంగా 333 సార్లు బ్లడ్ డొనేట్ చేసి వరల్డ్ రికార్డ్ని అయితే క్రియేట్ చేసినటువంటి డాక్టర్ సంపత్ కుమార్ గారు ఈరోజు మనతో ఉన్నారు. సో బ్లడ్ డొనేషన్ ఎప్పుడెప్పుడు చేయొచ్చు, ఎలా చేయొచ్చు, అండ్ అదేవిధంగా ఆయనకు బ్లడ్ డొనేట్ చేయాలనే థాట్ ఏ విధంగా వచ్చింది, ఇలాంటి మరిన్ని విశేషాలని ఆయన అడిగే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. చెప్పండి, అసలు డాక్టర్ సంపత్ కుమార్ గారి ప్రయాణం ఎప్పుడు స్టార్ట్ అయింది, అది దాని గురించి మా ప్రేక్షకులకు. 2000 ఇయర్లో నేను హైదరాబాద్ రావడం జరిగింది. 2000 ఫిబ్రవరిలో వచ్చాను. మార్చిలో న్యూస్ పేపర్లో ఒక న్యూస్ చదివాను. గాంధీ హాస్పిటల్లో ఒక వ్యక్తి రక్తం అందక మరణించాడు. ఏంటి అసలు హైదరాబాద్ అంటేనే ఆ రోజు క్రేజే, ఇప్పుడు క్రేజే హైదరాబాద్, మన 2 తెలుగు రాష్ట్రాలకి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా. అప్పటికి ఒక 30-40 లక్షల మంది జనాభా ఉండేవాళ్ళు. ఒక యూనిట్ ఓ పాజిటివ్ బ్లడ్ అందక గాంధీ హాస్పిటల్లో ఒక వ్యక్తి మరణించాడు. సో నాది ఓ పాజిటివే కదా, నేను ఎందుకు ఇవ్వకూడదని చెప్పేసి వెంటనే వెళ్ళి డొనేట్ చేశాను. అప్పటి నుంచి ఇంకెక్కడ ఆగలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 25 సంవత్సరాల 9 నెలలు. అంటే ఒకసారి డొనేట్ చేసిన తర్వాత ఎవ్రీ 3 మంత్స్కి ఇవ్వచ్చు. సో ఎవ్రీ 3 మంత్స్కి క్రమం తప్పకుండా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ, సమ్టైమ్స్ బ్లడ్ క్యాంప్స్లో, సమ్టైమ్స్ బ్లడ్ బ్యాంక్లో. ఎందుకంటే మనకు ఒక్కొక్క 3 మంత్స్ పీరియడ్ అయిపోయినప్పుడు మనకు డొనేట్ చేసే అవకాశం రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే పర్టికులర్గా 3 మంత్స్ అయిపోయిన 2-3 డేస్లో ఎక్కడైనా ఆపర్చునిటీ వచ్చింది, రాలేదు అంటే వెంటనే వెళ్ళి బ్లడ్ బ్యాంక్స్లోకి వెళ్ళి ఇచ్చేస్తాం. ఖచ్చితంగా ఆ బ్లడ్ ఏం చేస్తారు, అది స్టోర్ చేసుకుంటారు. నార్మల్గా ఎలా ఉంటుందంటే మనం డొనేట్ చేసిన ఈ బ్లడ్ సార్గమ్ బ్యాగ్స్ అని ఉంటాయి. అదైతేనేమో 6 వీక్స్ ఉంటుంది, 42 డేస్. నార్మల్గా గవర్నమెంట్ సప్లై చేసే బ్యాగ్స్ కానీ, నార్మల్ బ్యాగ్స్ కానీ 35 డేస్, 5 వీక్స్. ఎందుకంటే ఈ 5 వీక్స్ అయినా కూడా, 6 వీక్స్లో అయినా కూడా ఏ బ్లడ్ బ్యాంక్లో కూడా స్టాక్ ఉండదు. ఖచ్చితంగా మనం డొనేట్ చేసిన వెంటనే ఎవరికొకరికి ఉపయోగపడుతుందని చెప్పేసి సమ్టైమ్స్ బ్లడ్ బ్యాంక్లో ఇవ్వడం జరుగుతుంటే, సమ్టైమ్స్ క్యాంప్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కసారి ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి వెళ్ళిపోవడం, ఇవ్వడం. ఈ 25 ఇయర్స్ జర్నీలో నేను కనీసం ఒక 100 బ్లడ్ బ్యాంక్స్లో నేను డొనేషన్ చేసి ఉంటాను. ఓకే. అంటే ఇప్పుడు అంటే మనకి సోషల్ మీడియా వచ్చింది కాబట్టి మనకి ఎక్కడైనా ఎవరికైనా నీడ్ ఉంటే ఐదర్ స్టేటస్ పెట్టడమో లేదంటే గ్రూప్స్లో పెట్టడం జరుగుతుంది. సో మీరు 2000 సంవత్సరంలోనే స్టార్ట్ చేశారు. మరి అప్పుడు ఎలా, ఎవరికి నీడ్ ఉందని మీకు ఎట్లా తెలిసేది? యాక్చువల్గా ఏముండేదంటే అండి, అప్పట్లో మనకు మొబైల్ ఫోన్ లేకముందు పేజర్ ఫెసిలిటీ ఉండేది. ఓకే. నేను ఒక పేజర్ నెంబర్ తీసుకొని ఆ గాంధీ హాస్పిటల్లో ఆ పేజర్ నెంబర్ ఇచ్చాను. ఎవరైనా పేదవాళ్ళు కానీ, ఇబ్బంది పడేవాళ్ళు కానీ నాకు కాల్ చేయొచ్చు అని చెప్పేసి. అప్పట్లో పేజర్ ఉండేది. జనరల్గా అప్పుడు నన్ను పేజర్ సంపత్ అనేవాళ్ళు. డాక్టర్ సంపత్, పేజర్ సంపత్ ఒకప్పుడు. ఆ పేజర్లో వచ్చిన దాని ప్రకారం మా ఎంప్లాయీస్ ఒక 550 మంది ఉండేవాళ్ళు. ఆ రోజుల్లోనే ఎవరినన్నా రిక్వెస్ట్ చేసి పంపిస్తుండేవాడిని. ఇంకా అంటే ఒకటి మనకి ఏదన్నా చెయ్యాలి అనే తప్పనున్నప్పుడు ఏవి అడ్డంకులు కనిపించవు మనకి. అది ఆ ఇంట్రెస్ట్ ఉంది ఎవరికైనా ఈ బ్లడ్ విషయంలో సపోర్ట్ చేయాలి అనేది. సో అప్పుడే తీసుకున్నాను. ఆ తర్వాత ఈ మొబైల్ ఫోన్స్ వచ్చాయి. మొబైల్ ఫోన్స్ వస్తే మొబైల్ ఫోన్ నెంబర్ ఇవ్వడం కూడా జరిగింది. ఇన్కమింగ్ 7 రూపాయలు అయ్యేదండి. వాళ్ళ అవసరానికి వాళ్ళు నాకు కాల్ చేసిన పర్ మినిట్ 7 రూపీస్ పే చేసేవాడిని. నాకు అప్పట్లో 5,000 జీతం వస్తే ఓ 1,500 మొబైల్ బిల్ 1,500 అయిపోయేది. ఆ తర్వాత టాటా వాళ్ళు ఏం చేశారంటే 9,990 రూపాయలు కడితే ఒక మొబైటల్ ఫోన్ ఇస్తారు, CDMA ఇస్తాము, ఇన్కమింగ్ ఫ్రీ అన్నారు. ఇంకా అప్పటి నుంచి ఓన్లీ ఇన్కమింగ్స్ ఫ్రీ అనమాట. సో ఎప్పుడు కూడా గడిచిన ఒకటే నెంబర్ అనమాట. 25 ఇయర్స్ నుంచి నాకు ఒక నెంబర్ ఉండేది. అదే నెంబర్ ఈ రోజు కూడా ఉంది. ఇంకా మధ్యలో ఏం చేసామంటే, జనాలు ఒకసారి కాల్ చేస్తే ఈజీగా గుర్తుండిపోవాలి అని చెప్పేసి ఒక 5 lakhs పే చేసి ఒక ఫ్యాన్సీ నెంబర్ తీసుకున్నాను. జస్ట్ అది పబ్లిక్ పర్పస్. అదేంటంటే ఒకసారి డైల్ చేస్తే వాళ్ళ మైండ్లో ఉండిపోతుంది. 9992345678.
చాలా ఈజీగా గుర్తుపడతారు. అది కేవలం ఏంటంటే ఎవరైనా ఒకసారి డైల్ చేస్తే మన నెంబర్ వాళ్ళకు మైండ్లో ఉంటుంది. మనం ఎక్కువ మందికి టచ్లో ఉండొచ్చు, ఎక్కువ మందికి హెల్ప్ అవ్వచ్చు. అటు డోనార్స్కి ఈజీ నెంబర్ అవుతుంది, అవసరం ఉన్న వాళ్ళకి కూడా ఒకసారి డైల్ చేసి ఒకసారి కాంటాక్ట్ అవ్వచ్చు. నోట్లోనే ఉంటుంది కదా నెంబరు. సో ఆ విధంగా లేటెస్ట్గా ఇప్పుడు ఏదైతే ఈ 9992345678 అనే ఈ నెంబర్ నేను చేంజ్ చేస్తుంటామంటే ఈ బ్లడ్ డొనేషన్తో పాటు ఎక్కడెక్కడ ఏ హాస్పిటల్స్లో ఫ్రీగా చేస్తారు వైద్యం, అలాగే ఎక్కడ తక్కువ రేటుకి చేస్తారు, అవి కాక మెయిన్ ఏంటంటే 14 ఇయర్స్ లోపు చిన్నపిల్లలకు హార్ట్ సర్జరీస్ అంటే చాలా ఎక్స్పెన్సివ్. ఒక్కొక్క సర్జరీ 4 లక్షలు, 5 లక్షలు, 7 లక్షలు కూడా అవుతుంది హాస్పిటల్ని బట్టి. వాటిని ఏం చేస్తున్నానంటే కంప్లీట్గా ఫ్రీ అండి. ఎవరైనా కూడా 14 సంవత్సరాల లోపు పిల్లలు కనుక నన్ను కాంటాక్ట్ చేస్తే హైదరాబాద్లో వాళ్ళకి ఏ కార్డు ఉండాల్సిన అవసరం లేదండి. వైట్ రేషన్ కార్డు ఉండాలి అలా ఏం లేదు. జస్ట్ వాళ్ళకి ఒక ఆధార్ కార్డు ఉన్నా కూడా లేకపోయినా కూడా పర్వాలేదు. సో రిపోర్ట్స్ ఉండి అది వాళ్ళ రిక్వైర్మెంట్ అంతే. సర్జరీ అవసరము అనుకున్న వాళ్ళకి మనం ఖచ్చితంగా 14 సంవత్సరాల లోపల పిల్లలకి అపోలో హాస్పిటల్ వారి సహకారంతో మనం చేయించగలుగుతున్నాము. 2024లో ఒక 600 మందికి పిల్లలకు చేయించడం జరిగింది. 2000 దగ్గరుండి వాళ్ళని ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవుతారా, లేదంటే మీరు వాళ్ళు మనల్ని కాంటాక్ట్ చేస్తే మనం హాస్పిటల్ టీంతో కలిపిచ్చేసేస్తాము. వాళ్ళకి ఒక చిన్న ఖర్చు ఉంటుంది, అంటే వాళ్ళకి అసలు ఏ సర్జరీ అవసరం ఉంటుంది అనడానికి ఒక టెస్ట్ లాగా ఉంటుంది. దానికి మాత్రం వాళ్ళకున్న ప్రాబ్లంను బట్టి 1000, 2000, 3000 అంతే. ఆ టెస్ట్కు మాత్రం వాళ్ళు పే చేసుకుంటారు. కంప్లీట్ సర్జరీ ఫ్రీగా చేయడం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదా, ఆ సర్జరీకి కావాల్సిన బ్లడ్ కూడా మేమే అరేంజ్ చేయడం జరుగుతుంది. 2024లో ఒక 600 అబౌవ్ చేయించగలిగాము. 2025లో ఒక 200 మెంబర్స్కి చేయించగలిగాము. 2024లో ఎలా ఎక్కువగా చేయించగలిగారంటే ఒక పోస్ట్ బాగా వైరల్ అయ్యి నాకు ఎక్కువ కాల్స్ వచ్చినాయి ఆ ఇయర్లో. ఆ తర్వాత 2025 ఒక 200 సర్జరీలు చేయించాను. ఈ 2026లో ఇంకొక 200 సర్జరీస్ కనుక చేస్తే 1000 హార్ట్ ఆపరేషన్స్ అయిపోతుంది. అదొక టార్గెట్ పెట్టుకున్నాను. ఈ మహేష్ బాబు గారు కూడా చేస్తున్నారు. సో మహేష్ బాబు గారిని కూడా అప్రోచ్ అవుతూ ఉంటారు మీరు? మహేష్ బాబు గారు ఆబ్వియస్గా చాలా గుడ్ థింగ్స్ ఆయన చేసేది. ఎందుకంటే మహేష్ బాబు గారు ఏంటంటే ఒక హాస్పిటల్కి డబ్బు పే చేస్తారు. మనం మహేష్ బాబు లాగా అమౌంట్ పే చేయలేం కదా. ఏ హాస్పిటల్లో అయితే ఆ ఫెసిలిటీ ఫ్రీగా ఉంటుందో అది కనుక్కొని దాన్ని తీసుకెళ్ళటం జనాల్లోకి. ఇప్పుడు చాలామందికి తెలియని విషయం ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో వైట్ రేషన్ కార్డుతో ట్రీట్మెంట్లో ఉన్న వాళ్ళకి కంప్లీట్గా బ్లడ్ అనేది ఫ్రీగా ఇస్తారు చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో. ఆ విషయం చాలామందికి తెలియదు. బ్లడ్ దొరకప్పుడు అసలు వాళ్ళు డబ్బు లేకనే కదా వైట్ రేషన్ కార్డు తోటి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అవుతారు. అటువంటి వాళ్ళకు ఒక 4 యూనిట్లు 5 యూనిట్లు అంటే బయట ఒక 10,000 వరకు ఖర్చు వస్తుంది. అదే వాళ్ళకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ బ్లడ్ బ్యాంక్ నుంచి ఫ్రీగా తీసుకోవచ్చు అనే ఇన్ఫర్మేషన్ మనం వాళ్ళ వరకు తీసుకెళ్తే వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళకు 2 యూనిట్లు తీసుకున్నా కూడా వాళ్ళకు బయట 1,800 రూపాయల చొప్పున 3600 మిగిలినా కూడా ఆ 2-3 రోజులు హాస్పిటల్లో ఉండడానికో ఇంటికి వెళ్ళడానికో మళ్ళీ రావడానికో ఖర్చులకు వస్తాయి. అంటే నామినల్ ఫీజెస్ ఏమైనా ఉంటాయండి? మళ్ళీ వాళ్ళు ఏమైనా యూనిట్ బ్లడ్ తీసుకునేదానికి ఏముండదండి, కంప్లీట్గా ఫ్రీ ఇస్తారు. ఒక చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్లో వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కంప్లీట్గా ఫ్రీ ఇస్తారు. అంటే సంపత్ గారు గాంధీ హాస్పిటల్ నుంచి స్టార్ట్ అయిన ప్రయాణం తర్వాత ఎటువైపు వెళ్ళింది? అంటే తర్వాత మీరు ఎక్కడైనా ఉంటే చూసి వెళ్ళి డొనేట్ చేస్తున్నా అంటున్నారు. అండ్ బ్లడ్ డొనేషన్ కాకుండా మీరు ఇంకా అంటే బ్లడ్లో ఉండే రిమైనింగ్ ఈ ప్లాస్మా కానీ ఇవి కూడా డొనేట్ చేశారు అన్నట్టుగా విన్నాం. దాని గురించి ఇదేంటంటే జనరల్గా 2000 ఇయర్ నుంచి 2008 వరకు ఒక 3 మంత్స్కి ఒకసారి బ్లడ్ డొనేట్ చేయొచ్చు అనే తెలుసు. 2008లో ఏం జరిగిందంటే క్యాన్సర్ పేషెంట్స్కు సంబంధించి ప్లేట్లెట్స్ అనేది ఒక కాంపోనెంట్ ఉంది. ఇది ఎవరైనా ఎనీ పర్సన్ హెల్దీ పర్సన్ ప్రతి 15 రోజులకు ఒకసారి ఇవ్వచ్చు అని తెలుసుకున్నాను. 2008లో ఈ ప్లేట్లెట్స్ గురించి తెలుసుకున్నప్పటి నుంచి ఏంటంటే అన్ని హాస్పిటల్స్లో నేను చెప్తాను, మీకు డోనార్స్ దొరకలేదు, ఏదైనా పేషెంట్కి ఎమర్జెన్సీ ఉంది, నాకు ఇమీడియట్గా కాల్ చేయండి.
నేను వచ్చేస్తాను, డొనేట్ చేస్తానని చెప్తాను. ఎక్కువగా నేను ఒక రాత్రి 12 నుంచి మార్నింగ్ వరకు ఒక 100 టైమ్స్ ప్లేట్లెట్స్ డొనేట్ చేశాను. నైట్ టైము, మిడ్ నైట్. ఎందుకంటే జనరల్గా సర్జరీస్ మార్నింగ్ టైంలో ఉంటాయి. అవునవును. వాళ్ళు పేషెంట్స్కి చెప్తారు, ప్లేట్లెట్స్ డోనర్ కావాలండి, రేపు సర్జరీ ఉంది, ఖచ్చితంగా ప్లేట్లెట్ డోనర్ ఉంటేనే మేము చేయగలము అంటారు. వీళ్ళు ట్రై చేస్తారు, అవును. వాళ్ళకి దొరకరు. బ్లడ్ అంటే ఈజీగా ఎలాగైనా వాళ్ళకి దొరికిపోతుంది. తెలుస్తుంది ఎక్కడ పలానా చోట ఉంది. కానీ ప్లేట్లెట్స్ అనేది చాలా మందికి తెలియదు. తెలీదు. అలాంటి ఎమర్జెన్సీ కాల్స్ వచ్చినప్పుడు నేను నైట్ టైం, మనకు హైదరాబాద్లో ట్రాఫిక్ తక్కువ, హాఫ్ అన్ అవర్ 1 అవర్లోనో వెళ్ళిపోతాము, డొనేట్ చేస్తాము, వచ్చేసేసి హ్యాపీగా రెస్ట్ తీసుకొని మళ్ళీ వర్క్స్కి వెళ్ళిపోతాను మార్నింగ్. ఓకే. ఆ విధంగా నేను నాకు 2008లో ప్లేట్లెట్స్ గురించి తెలుసుకున్నప్పటి నుంచి ఎప్పుడూ ఆగలేదు. ఎవ్రీ 15 డేస్కి, ఎవ్రీ మంత్లో ఎక్కడ అవసరం ఉంటే అక్కడ 200 సార్లు సక్సెస్ఫుల్గా ప్లేట్లెట్స్ డొనేట్ చేశాను. ఓకే. మనకు అందరికీ తెలిసిన విషయమే, కరోనా టైంలో మందు లేని కరోనాకి మందుగా ఉపయోగపడింది ప్లాస్మా. అవును. ఎవరైతే కరోనా నుంచి కోలుకొని వాళ్ళు 21 రోజు తర్వాత వాళ్ళు ఏదైతే ప్లాస్మా డొనేట్ చేస్తున్నారో ఆ ప్లాస్మాలో యాంటీబాడీస్ ఉంటాయి. ఈ యాంటీబాడీస్ అనేవి ఈ కరోనా పేషెంట్ను సేవ్ చేస్తాయని చెప్పి మనం హ్యూజ్ డిమాండ్ వచ్చింది ఆ టైంలో. అవును. నేను అనుకున్నాను, దేవుడా నాకు ఒక్క కరోనా ఇవ్వు, నేను డొనేట్ చేస్తాను. అంటే సేమ్ ప్రొసీజర్, ప్లాస్మా, ప్లేట్లెట్స్, సేమ్ ప్రొసీజర్. సో ఆల్రెడీ అప్పటికే మోర్ దాన్ 100 టైమ్స్ ప్లేట్లెట్స్ డొనేట్ చేసిన అలవాటు ఉంది. సో ఈజీ కదా. ఇంక వెంటనే కరోనా రావడము, కోలుకోవడము. ఎలా అయిపోయానంటే అండి, ఒక 1 వీక్ తన్నగా 10 kgs బరువు తగ్గుంటాను జస్ట్ 1 వీక్లో. అంటే ఇక హాస్పిటల్కి వెళ్ళలేదు, నేనే రూమ్లో ఒక్కడనే కూర్చొని అజిత్రాల్ 500 mg రోజుకొకటి చొప్పున ఒక 5 days, ఫీవర్ ఉన్నప్పుడల్లా పారాసెటమాల్ వేసుకుంటూ లైట్గా ఈ గంజి అలాంటివి తీసుకుంటూ, రాగి మాల్ట్ అలా తీసుకుంటూ మొత్తానికి ఆ వీక్ ఒక 10 kgs టప్పున తగ్గిపోయాను. చాలా వీక్ అయిపోయాను కరోనా ఎఫెక్ట్తో. అయినా కూడా ఆ 3 weeks తర్వాత అంత వీక్గా ఉన్నా కూడా వెళ్ళి ప్లేట్లెట్స్ అడిగితే వెళ్ళడం, ఇచ్చేయడం. మరి కరోనా టైంలో మరి బ్లడ్ డొనేషన్ అనేది స్టాప్ చేశారా? అంటే అసలు కరోనా ఎందుకు వచ్చిందంటే ఆల్ ఆఫ్ సడన్గా మనకు ఇది డిక్లేర్ చేశారు కదా, లాక్డౌను. ఆ టైంలో ఏం జరిగిందంటే శివరాంపల్లిలో తలసీమియా సికిల్ సొసైటీ అని ఉంటుందండి. మనకు ఉమ్మడి అంటే మన తెలంగాణలో 3000 నుంచి 4000 మందికి తలసీమియా ఉంటుంది. వీళ్ళందరికీ కూడా 15 రోజుల నుంచి 21 రోజుల్లోపు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ జరగాలి. ఒక తలసీమియా బాబు కానీ పాప కానీ 1 సంవత్సరం కాలం వాళ్ళు లైవ్ బతకాలి అంటే ప్రతి సంవత్సరం ఒక్క తలసీమియా పాపకు కానీ బాబుకు కానీ ఒక 20 మంది డొనేట్ చేయాలి బ్లడ్. అంటే మనకు ఈ బోన్ మ్యారో నుంచి ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఆ తలసీమియాలో అలా ఉండదు. వీళ్ళకి ఏదైతే ట్రాన్స్ఫ్యూజన్ చేసిన ఈ పిఆర్బిసి, ప్యాక్డ్ రెడ్ బ్లడ్ సెల్స్, ఒక 15 days నుంచి 20 days వరకు పనిచేస్తాయి. మళ్ళీ 15 అంతే. వాళ్ళు ఎంతకాలం బతికినా మనం ఇచ్చే బ్లడ్డే ఆధారం. ఆ తలసీమియా నుంచి పూర్తిగా కోలుకొని బ్లడ్ ఎక్కించుకునే పరిస్థితి లేకుండా ఉండాలంటే వాళ్ళకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అవసరము. ఎక్స్పెన్సివ్ ప్లస్ బోన్ మ్యారో మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయితే బోన్ మ్యారో చేసుకుంటే వాళ్ళకు ప్రొడ్యూస్ అవుతుంది. అప్పుడు రక్తం ఎక్కించుకునే అవసరం ఉండదు. అందరికీ అది సాధ్యం కాదు. కాబట్టి ఈ తలసీమియా పిల్లలకి ఏం జరిగిందంటే అది సడన్గా లాక్డౌన్ అనమాట. ఆ తలసీమియా సికిల్ సెల్ సొసైటీ నడిచేది ఎలా అంటే వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి బ్లడ్ క్యాంప్స్ చేసి ఆ బ్లడ్ తీసుకొచ్చి ఈ పిల్లలకి ఎక్కిస్తారు. క్యాంప్స్ లేవు, లాక్డౌన్. ఉన్న నెలలు అయిపోయాయి. ఇంకా లాక్డౌన్ అయిపోగానే ఒక 3 days ఇంట్లో అందరిలాగే నేను కూడా రెస్ట్లో ఉన్నాను. ఈ 3 daysలో తలసీమియా పిల్లలకి కావాల్సిన ఉన్న స్టాక్ అయిపోయింది. వాళ్ళు కాల్ చేశారు, సరే అది స్టాక్స్ లేవు, ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు, ఎలా చేయాలి అన్నారు. సరే నాకు ఒక ఐడియా వచ్చింది.
అదే టైంలో సజ్జనార్ గారి సహాయంతో నేను ఒక పాస్ తీసుకున్నాను. ఓకే. ఆ పాస్ కారు ముందు పెట్టుకున్నాను. పెట్టేసుకొని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాను. మీరు ఎవరైనా తలసీమియా పిల్లలకు బ్లడ్ డొనేట్ చేయాలనుకుంటే మీ లొకేషన్ నాకు పంపించండి. నేను మిమ్మల్ని మీ ఇంటికి వచ్చి పికప్ చేసుకొని మీతో డొనేట్ చేపించి మళ్ళీ సురక్షితంగా మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ఓకే. మీకు ఎటువంటి పోలీస్ వాళ్ళ భయం కానీ ఏముండదు అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టాను. ఆ పోస్ట్కు స్పందించిన వాళ్ళు చాలామంది వాళ్ళ లొకేషన్స్ పెట్టారు. మేము వెళ్ళడము, అప్పుడు అన్ని రోడ్లన్నీ ఖాళీ కదా మేడం, చప్పని వెళ్ళిపోవడము, వాళ్ళని పికప్ చేసుకోవటము, డొనేట్ చేయించడం, ఒక ప్లాన్ చేసుకునేవాడిని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొకటపల్లి, బాచుపల్లి వైపు ఒక 5 ఉన్నారనుకోండి, ఒక దగ్గర ఎలా ఉన్నా అక్కడ ఒక 4 ఎక్కించుకోవడం, అలాగా ఒక 500-600 మందిని నేను పికప్ డ్రాపింగ్ చేశాను. ఆ క్రమంలో తలసీమియా కోసం తిరుగుతున్న క్రమంలో నాకు కరోనా వచ్చింది. కరోనా వచ్చిన వెంటనే ఒక 1 వీక్ సెల్ఫ్గా క్వారంటైన్ అయ్యాను, రికవర్ అయ్యాను. ఆ తర్వాత ప్లాస్మా డొనేషన్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ టైం అంతా సజావుగా ఉంది. ఆ తర్వాత సెకండ్ టైము మళ్ళీ బాగా ఉధృతంగా వచ్చేసేసి ఎక్కడ హాస్పిటల్స్లో బెడ్స్ దొరకలేదు. ఆ టైంలో నేనే క్వారంటైన్ సెంటర్ స్టార్ట్ చేశాను. అంటే ఐసోలేషన్ సెంటర్ అంటారు. మన ఒక ఫస్ట్ ఐసోలేషన్ సెంటర్ అనేది అంటే ఒక జనరల్గా హాస్పిటల్స్లో సహజంగా జరిగిపోతూ ఉంటుంది. నేనే స్టార్ట్ చేశాను మేడం, ప్రైవేట్గా. తర్వాత కొన్ని ఇబ్బందుల వల్ల అది క్లోజ్ చేసేసాను. అంటే సంపత్ కుమార్ గారు, మీరు బ్లడ్ డొనేట్ చేయడం అనేది మీ సెల్ఫ్గా మీరు ఇష్టపడి చేస్తుంది. సో మీతో పాటు మీరు ఎవరినైనా ప్రేరణ, అంటే బ్లడ్ డొనేట్ చేయడానికి ప్రేరణ కల్పించడానికి మీరు ఏమైనా అవేర్నెస్ క్యాంప్స్ నిర్వహించడం కానీ, లేదా స్కూల్స్కి వెళ్ళి అవేర్నెస్ క్రియేట్ చేయడం అలాంటివి ఏమైనా చేస్తూ ఉంటారా? చేస్తూనే. ఈరోజు కూడా నిన్న మిర్యాలగూడలో వెళ్ళాను. దగ్గర ఒక 200-300 మంది బ్లడ్ డోనార్స్కి నేను సన్మానం చేసి సర్టిఫికేట్స్ ఇచ్చి వచ్చాను నిన్న ఈ టయానికి మిర్యాలగూడలో ఉన్నాను. ఎవరెవరైతే బ్లడ్ డోనార్స్ ఉన్నారో, సోషల్ సర్వీస్ చేశారో, నేను ఈ 25 సంవత్సరాల్లో అండి ఒక కాలేజెస్లో కావచ్చు, జనరల్గా ఏంటంటే నా ప్రయారిటీ 18 ఇయర్స్ నిండిన వాళ్లకు నేను వెళ్ళి స్పీచ్లు ఇవ్వడం వల్ల, వాళ్ళకు బ్లడ్ డొనేషన్ ఇంపార్టెన్స్ తెలియడం వల్ల వాళ్ళు డోనార్స్గా మారుతారు. ఇంజనీరింగ్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, అలాగా మామూలుగా ఒక ఎక్కడైనా ఒక 100 మంది ఫామ్ అవుతుంటారు ఆ ఒక అకేషన్లో. ఖచ్చితంగా నేను వెళ్ళడము, వాళ్ళకు మోటివేట్ చేయడం జరుగుతుంది. గడిచిన 25 సంవత్సరాల్లో ఒక 1000 సన్మానాలు చేయించుకున్నాను. 1000 అకేషన్స్కి నేను అటెండ్ అయ్యాను. ఓకే. అంటే ఈ మధ్య కాలంలో మనకి బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళ సంఖ్య తగ్గిందని భావిస్తున్నారు. దీని మీద మీ స్పందన? అంటే బేసిక్గా మీరు చూసినట్లయితే మేడం, తగ్గడము పెరగడం అనేది ఏం కాదండి. ఒక 100 మంది పుట్టారంటే వాళ్ళ జీవిత కాలంలో ఒక 5 మంది బ్లడ్ డొనేట్ చేస్తారు. ఈ 5 మంది వాళ్ళ ఇంట్లో వాళ్ళ అవసరాల కోసం, ఎమర్జెన్సీలో వాళ్ళ ఫ్రెండ్స్ కోసము డొనేట్ చేస్తారు. బట్ వాళ్ళు కంటిన్యూ చెయ్యరు. మాలాగా కొంతమంది సోషల్ సర్వీస్లో ఉన్నవాళ్ళు అవసరం ఉన్నా లేకపోయినా కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఎప్పుడూ షార్టేజే మేడం. మన గణాంకాలను కనుక పరిశీలిస్తే మన 140 కోట్ల మంది భారతదేశ జనాభాకు 5 కోట్ల యూనిట్ల రక్తం అవసరం. మనకు అందుబాటులో ఉండే రక్తం కేవలం 50 లక్షల యూనిట్లే. 4.5 కోటి యూనిట్లు షార్టేజీ. మీరు ఎప్పుడు ఎక్కడైనా అడగండి, బ్లడ్ బ్యాంకుల్లో స్టాక్ ఉండదు. ఇలా డోనార్స్ డొనేట్ చేస్తుంటారు, ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్స్కి కావాలి, యాక్సిడెంట్ కేసెస్కి కావాలి, క్యాన్సర్ కావాలి, తలసీమియా పిల్లలకు కావాలి, అన్ని సర్జరీస్లో కావాలి. ఒక 100 మంది హాస్పిటల్లో జాయిన్ అవుతుంటే కనీసం ఒక 30-40 మంది సర్జరీస్కి, ప్రతి 100 మందిలో 30-40 మందికి ఖచ్చితంగా సర్జరీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరమే ఉంటుంది. ఇంత హ్యూజ్ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా మనము డోనార్స్ లేరు. ఇప్పుడు మనం ఇంత అభివృద్ధి చెందుతున్న ఈ సమాజంలో ప్రతి 2 సెకండ్లకు ఒక వ్యక్తి ఈ బ్లడ్ కానీ, బ్లడ్ కాంపోనెంట్స్ కానీ దొరక్క చనిపోతున్నారు. మనం ఈ బ్లడ్ కాంపోనెంట్స్ గురించి ఇందాక మాట్లాడుకున్నప్పుడు పిఆర్బిసి, ప్యాకెటెడ్ బ్లడ్ సెల్స్ గురించి మాట్లాడుకున్నాము.
ప్లాస్మా గురించి మాట్లాడుకున్నాం. డబ్ల్యూబీసీ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్. ఇదేంటంటే క్యాన్సర్ పేషెంట్స్కి కీమోస్లో కావచ్చు, ట్రీట్మెంట్లో భాగంగా ఈ డబ్ల్యూబీసీ వాడతారు. ఈ డబ్ల్యూబీసీ ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి జీవితకాలంలో 4 సార్లు మాత్రమే డొనేట్ చేయాలి డబ్ల్యూబీసీ. అటువంటి డబ్ల్యూబీసీ కూడా 6 సార్లు చేశాను, రూల్స్ వైలేట్ చేసి. మరి యాక్సెప్ట్ చేశారా వైద్య రంగం వాళ్ళందరూ కూడా? ఎందుకంటే 4 సార్లే అంటున్నారు, మరి ఇంకొక 2 సార్లు చేస్తే మీకు ఇప్పుడు ఎక్కడ రికార్డ్స్ ఉండవండి, ఎక్కడ రికార్డ్స్ ఉండవు. వైలేషన్ అనేది ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు నేను ఎలా ఉంటుందంటే ఎమర్జెన్సీ అనిపించినప్పుడు ఈ నెలలో డొనేట్ చేశానని చెప్పి ఆగలేదు. నెక్స్ట్ మంత్ చేశాను, 4 నెలలు 4 సార్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒకసారి ఒక బ్లడ్ బ్యాంక్లో నేను డొనేట్ చేశాను, సాయంత్రం మళ్ళీ అవసరమైతే మళ్ళీ సాయంత్రం కూడా డొనేట్ చేశాను. ఈ ప్లాస్మా టైంలో కూడా 15 డేస్ గ్యాప్ తీసుకోవాలి. నేను ఇవాళ డొనేట్ చేశానంటే 48 అవర్స్ గ్యాప్ ఇచ్చాను. మళ్ళీ ఫస్ట్ డే ఇచ్చాను కదా, సెకండ్ థర్డ్ డే గ్యాప్ ఇచ్చాను, 4th డే ఇచ్చాను, మళ్ళీ 5th 6th డే గ్యాప్ ఇచ్చాను, 7th డే ఇచ్చాను, 8th 9th డే గ్యాప్ ఇచ్చాను, 11th డే ఇచ్చాను. ఒక 23 డేస్లోనే 7 టైమ్స్ ఇచ్చా ప్లాస్మా. 23 డేస్లో 7 టైమ్స్ ప్లాస్మా ఇచ్చాను. అంటే ఇక్కడ ఏంటంటే బేసిక్గా మనం ఏదైతే ఈ ప్లేట్లెట్స్ కానీ ప్లాస్మా కానీ డొనేట్ చేస్తామో అది 48 అవర్స్లో బాడీ రీజనరేట్ అవుతుంది. రూల్స్ ఏమి ఉండవండి. జనరల్గా మనం రూల్స్ గురించి మాట్లాడుకుంటే భారతదేశంలో 90 రోజులు ఆగాల బ్లడ్ డొనేషన్కి. అదే పాశ్చాత్య దేశాల్లో 56 రోజులు. ఎందుకంటే మన బ్లడ్ సెల్స్ లైఫ్ 56 డేస్. 56 డేస్ తర్వాత మనం డొనేట్ చేయొచ్చు. యూఎస్లో కానీ కంట్రీస్లో వాళ్ళు ప్రతి 56 డేస్కి ఇస్తారు. మనమే ఇక్కడ 90 డేస్ తీసుకుంటాం. నేను 99% ఆ 56 డేస్ తర్వాత నేను డొనేట్ చేస్తూ ఉంటాను. ఇక్కడెక్కడ రికార్డు ఉండదు కాబట్టి లాస్ట్ టైం ఎప్పుడు డొనేట్ చేసామంటే 3 months బ్యాక్ అని చెప్తాం. ఒక అబద్ధం చెప్తాము, డొనేట్ చేస్తాం, ఒక ప్రాణం కాపాడుతాం. ప్లేట్లెట్స్ కూడా వెస్ట్రన్ కంట్రీస్లో కావచ్చు, అని అదర్ కంట్రీస్లో ఎవ్రీ వీక్ డొనేట్ చేస్తారు. ఇక్కడ మనం 15 రోజులకు ఒకసారి. అక్కడ రిస్ట్రిక్షన్ లేదు. మన భారతదేశంలో ఒక వ్యక్తి గరిష్టంగా ఒక సంవత్సర కాలంలో 24 సార్లే ఇవ్వాలి. సో అది కూడా అన్నీ అంటే ఇక బ్రేక్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ఒక సబ్జెక్ట్ మీద మనకు పూర్తి అవగాహన ఉంటే మనం చేయొచ్చు. ఇప్పుడు ప్లేట్లెట్స్ డొనేట్ చేసిన తర్వాత 48 అవర్స్ తర్వాత మళ్ళీ పేషెంట్కి ఎమర్జెన్సీ అయితే మళ్ళీ డొనేట్ చేయొచ్చు. ఎందుకంటే ఒక 1 month పీరియడ్లో మోర్ దాన్ 480 ml ప్లేట్లెట్స్ అనేది బయటికి పోకూడదు. ఆ ఒక్క చిన్న రూల్ ఫాలో అవుతుంటే మనము ఏవైతే మనకు పూర్తి అవగాహన ఉందో ఆ సబ్జెక్టు మీద భయపడకుండా ముందుకెళ్ళడంలో బ్రేక్ చేయొచ్చు. అంటే మీరు బ్రేక్ చేయకూడదు కదా, మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు బ్రేక్ చేస్తారనవచ్చు. అక్కడ ఉద్దేశం ఏంటంటే తప్పని పరిస్థితి, ఎవరు రావట్లేదు, నాకు అవకాశం ఉంది, నేను చెయ్యాలి. రూల్స్ బ్రేక్ చేయడానికి నేను కూడా ఇష్టపడను. అవకాశం లేక ఈ రూల్స్ బ్రేక్ చేయడం అనమాట. అండ్ అలానే మనం చూసుకుంటే సాధారణంగా ఇప్పుడుండే యువతలో చాలా మట్టుకు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎనీమిక్గా ఉంటున్నారు. సో అలాంటి వాళ్ళకి ఎటువంటి ఫుడ్ డైట్, ఎందుకంటే మీరు బ్లడ్ డొనేట్ చేస్తూ ఉన్నారు, సో బ్లడ్ హెమోగ్లోబిన్ లెవెల్స్ అన్నది బాగుంటే మాత్రమే వాళ్ళు బ్లడ్ డొనేట్ చేయడానికి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో మీ ఫుడ్ డైట్ కానీ లేదు అలా ఉండే వాళ్ళకి ఎటువంటి ఫుడ్ డైట్ మీరు సజెస్ట్ చేస్తారు? ఇక్కడ ఒకటే మేడం, జనరల్గా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరు డొనేట్ చేయాలన్నా కూడా 12.5% హిమోగ్లోబిన్ అనేది కంపల్సరీ. మీ ఇంటర్వ్యూ ద్వారా ఎవరికైనా చెప్పేది ఏంటంటే ఎవరు డొనేట్ చేయాలన్నా కూడా ఫస్ట్ మీరు చెక్ చేయించుకోండి. ఫస్ట్ మీ హిమోగ్లోబిన్ 12.5 ఉందా లేదా, నెంబర్ 1. నెంబర్ 2, మీరు 45 kgs వెయిట్ ఉన్నారా లేదా. నెంబర్ 3, మీ బ్లడ్ ప్రెషర్ సరిగా ఉందా లేదా. జనరల్గా 12.5 లేకుండా హిమోగ్లోబిన్ లేకుండా వాళ్ళు డొనేట్ చేస్తే వాళ్ళు డొనేట్ చేసిన తర్వాత వాళ్ళకి ఒకసారి నీరసం అనిపిస్తుంది. ఆ టైంలో వాళ్ళు నేను ఇచ్చేసేసి నీరసపోయానని చెప్పేసి ఆ డిస్కంఫర్ట్నెస్కి భయపడిపోయి ఇంకా వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు డొనేషన్ చేయరు. అలాంటి పరిస్థితి ఉండకూడదు. డొనేట్ చేయడం స్టార్ట్ చేస్తే ఎప్పుడు చేసే విధంగా మనము చెక్ చేసుకొని డొనేట్ చేయాలి. అదే ఒక బ్లడ్ ప్రెషర్ ఉన్న పేషెంట్ కనుక వాళ్ళకి బీపీ ఉన్న సంగతి వాళ్ళకి తెలియదు, ఎప్పుడు చెక్ చేసుకోలేదు. డొనేట్ చేసినప్పుడు ఏమైందంటే ఈ బ్లీడింగ్ అనేది కొంతసేపు
కంటిన్యూషన్గా వస్తూ ఉంటుంది ఓకే. బీపీ వాళ్ళకి. అలాగే చెయ్యి పట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఆపేసేసుకుంటే తర్వాత ఆగిపోద్ది. బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి ఇలా జరుగుతుంది. సో అందుకే బీపీ చెక్ చేసుకోవాలి. సో ఈ 3 క్రైటీరియా కంపల్సరీ వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాతే. అంతే, వెయిట్ ఉండాలి. వెయిట్ ఖచ్చితంగా ఇంతకుముందు 50 kgs ఉండేది, ఇప్పుడు దాన్ని 45 kgs చేశారు. ఆడవాళ్ళు అయితే ప్రతి 4 నెలలకు ఒకసారి డొనేట్ చేయొచ్చు, సబ్జెక్ట్ టు 18 years కంప్లీటెడ్. అండ్ వీళ్ళకి వచ్చేసరికి పీరియడ్స్ సైకిల్ అయిపోయిన తర్వాత 10 days గ్యాప్ తర్వాత డొనేట్ చేయాలి. ఓకే. మగవాళ్ళు 3 నెలలకు ఒకసారి చేస్తారు కదా. మనకి డోనర్స్లో లేడీస్ చాలా తక్కువ. ఉంటారు అవును. లేడీస్ డొనేట్ చేయడం వల్ల ఎటువంటి నష్టం లేదు. వాళ్ళు అంటారు మాకు పీరియడ్స్ టైంలో లాస్ అవుతాం కదా అని. పీరియడ్స్ టైంలో లాస్ అయ్యేది అనేది ప్రకృతి. దాని ప్రకారం వాళ్ళు 28 daysకి పీరియడ్స్లో అవుతూ ఉంటారు. ఈ బ్లడ్ డొనేషన్ మాత్రం పీరియడ్స్ సైకిల్ తర్వాత 10 days గ్యాప్ తర్వాత డొనేట్ చేయాలి. డొనేట్ చేసేటప్పుడు 12.5% హిమోగ్లోబిన్ చూసుకొని చెయ్యాలి. ఒక 20 సార్లు 30 సార్లు డొనేట్ చేసిన ఆడవాళ్ళు కూడా ఉన్నారు. నౌ దే ఆర్ హెల్దీ. ఇప్పుడు మా పాప MBBS స్టూడెంట్, హౌస్ సర్జన్ అయిపోయింది. తను ఎవ్రీ 4 monthsకి డొనేట్ చేస్తూ ఇప్పుడు దగ్గర 18 times కంప్లీట్ చేసింది. నా ఓన్ డాటరే. షీ ఈజ్ పర్ఫెక్ట్. ఆడపిల్లలు డొనేట్ చేయకూడదని ఏం లేదు. చాలా నీట్గా 12.5 వాళ్ళు చక్కగా చేసేయచ్చు. మొన్న నా బర్త్డేకి మా పాప పిక్ పెట్టిందనమాట. తన హాస్పిటల్లో డొనేట్ చేసి యువర్ బర్త్డే గిఫ్ట్ అని. సో మీకు ఎవరైనా బ్లడ్ డొనేట్ చేస్తే అది మంచి గిఫ్టే మీకు? నేను అసలు ఎవరిని ఏమి అడగనండి. ఓకే. నేను ఎవరినైనా ఏమన్నా అడిగానంటే డొనేట్ చేయమని అడుగుతాను. ఇంకా అసలు ఏమీ అడగను. వాళ్ళు ఏం అడిగినా నేను అన్నీ చేస్తుంటాను. నేను ఎదుటి వాళ్ళని అడిగేది ఏంటంటే నా కోసం కాదు, నా ఫ్యామిలీ కోసం కాదు, సొసైటీ కోసం బ్లడ్ డొనేషన్ అడుగుతాను. ఓకే. సో ఈవెన్ నేను కూడా ఒకసారి వెళ్తే బ్లడ్ డొనేషన్ కోసం వెళ్తే మీరు ఎలిజిబుల్ కాదని చూడగానే చెప్పేశారు. నేను 3 times బ్లడ్ డొనేట్ చేశాను. ఓకే. అంటే కాకపోతే అంటే ఇదొకటి కాకుండా మనకి సొసైటీలో ఒక చిన్న అపోహ కూడా ఉంది. అంటే ఎలా అంటే మనకి కొన్ని చోట్ల బ్లడ్ క్యాంప్స్ కండక్ట్ చేస్తారు. అంటే కొన్ని క్లబ్స్ ఉంటారు చూసారా, వాళ్ళు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేస్తారు. సో దానిని అమ్ముకుంటారు అన్న ఒక అపోహ అయితే ఉంది. సో దీని మీద మీరు ఏమంటారు? ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ అనేది ఒక ఆర్గనైజేషన్ అండి. అది నడవాలంటే ఏం కావాలి? ఫస్ట్ డబ్బు కావాలి. ఆ డబ్బు ఎలా వస్తుంది? ఈ బ్లడ్ కాంపోనెంట్స్ సేల్ చేస్తేనే వస్తుంది. అసలు ఒక యూనిట్ బ్లడ్ని వాళ్ళు కలెక్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఆ బ్యాగ్కి డబ్బులు పే చేయాలి. కలెక్ట్ చేయడానికి స్టాఫ్కి డబ్బులు పే చేయాలి. ఈ ఇన్ఫ్రా అంతా పెట్టుబడి పెట్టడానికి కనీసం ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టాలంటే మినిమం 50 లక్షల ఖర్చు ఉంటుంది. 2600 SFT ఇది ఉండాలి, స్క్వేర్ ఫీట్లో బ్లడ్ బ్యాంక్ పెట్టాలి. ఈరోజు ఉన్న పరిస్థితులకి 2600 స్క్వేర్ ఫీట్ ఎక్కడ తీసుకున్నా కూడా 50,000 లక్ష రెంటో ఉంటుంది. ఇదంతా కూడా ఖర్చుతో కూడిందే. ఇంకోటి ఏంటంటే ప్రతి యూనిట్ HIV, హెపటైటిస్ అలా అన్ని టెస్టులు చేసిన తర్వాతనే డెలివరీ చేయాలి. వీటన్నిటికి కూడా ఖర్చు వస్తుంది. అంటే అంటే వాళ్ళ స్టాండర్డ్స్ని బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఉందండి. అందులో ఒక యూనిట్ బ్లడ్ 2,000 నుంచి 3,000 రూపాయలు ఖర్చు పెట్టి అన్ని టెస్టులు చేసి జనాలకు ఫ్రీగా ఇస్తారు. చిరంజీవి గారు అంటే గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన సొంతంగా ఎంత ఖర్చు అయినా పెట్టగలరు కాబట్టి అంత స్టాండర్డ్స్తో ఇచ్చేస్తారు. నార్మల్ పర్సన్ ఎంత లేదన్నా కూడా ఒక 1,000 రూపాయల ఖర్చు అయితే వస్తుందండి. గవర్నమెంట్ ఏం చేసిందంటే 1,800 రూపాయల వరకు అమ్ముకోవచ్చు అని చెప్పింది. 1,800 వరకు అమ్ముకోవచ్చు అని చెప్తుంది. కానీ రేర్ బ్లడ్ గ్రూప్స్ అంటే లైక్ A- ఇలాంటి రేర్ బ్లడ్ గ్రూప్స్ మాత్రం చాలా ఎక్కువకి అదొక దందా కింద మారిపోయింది. చెప్పాలంటే మీరు ఒక సేవ కింద చేస్తున్నారు, కానీ బయట అదొక దందా కింద మారిపోయింది. రేర్ బ్లడ్ గ్రూప్స్ని అమ్ముకోవటం కానీ, అంటే వీళ్ళు క్యాంప్స్లోని ఇలా ఫ్రీగా కలెక్ట్ చేస్తున్నవి లేదు అంటే వీళ్ళు జనాల్ని నీడ్ అని పెడతారు, బ్లడ్ నీడెడ్ అని పెడతారు. కానీ ఎవరైతే హాస్పిటల్లో పేషెంట్ ఉంటారో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఈ ఫ్రీగా ఇప్పించి వాళ్ళు దందా చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం? రహమాన్ అని నా ఫ్రెండ్ ఉన్నాడండి. తను ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో అత్యధిక సార్లు బ్లడ్, ప్లేట్లెట్స్, ప్లాస్మా ఇచ్చిన వ్యక్తి.
138 టైమ్స్ ఇచ్చాడు. ఓకే. తను వాళ్ళ అబ్బాయిని చిన్నప్పటి నుంచే నువ్వు 18 ఇయర్స్ అయిపోయిన వెంటనే నువ్వు స్టార్ట్ చెయ్యి అన్నాడు. 18 ఇయర్ మిడ్ నైటే డొనేషన్ స్టార్ట్ చేశాడు అబ్బాయి. ఓకే. 18 కంప్లీట్ అయిపోయింది, ఆ మిడ్ నైటే 19లోకి ఎంటర్ అవగానే స్టార్ట్ చేశాడు. ఇప్పటి వరకు 18 కంప్లీట్ అయ్యే అబ్బాయికి ఒక 5 ఇయర్స్గా నేను చూస్తున్నాను, ఎవ్రీ 3 మంత్స్కి చేస్తూ 20 టైమ్స్ ఫినిష్ చేశాడు. సో మీ ఇంపాక్ట్ అయితే ఉంది. అంటే నా ఇంపాక్ట్ అనుకంటే అంటే ఒకసారి స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది. వాసు వన్స్ మోర్ అని నా క్లోజ్ ఫ్రెండ్, నాతో బాగా ఉంటాడు, అసోసియేట్స్ అయ్యి మీరు నా రీల్స్ చూసినప్పుడు కానీ మా యాడ్స్లో కానీ అన్నిట్లో ఉంటుంటాడు. తనకి చాలా భయం. నాతో పాటు ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ అడిగినప్పుడు డొనేట్ చేయలేదు. వన్ ఫైన్ డే నీ లైఫ్కి ఒక అర్థం ఉంటుంది, నీ బర్త్డే రోజున నువ్వు ఈ డొనేషన్ స్టార్ట్ చెయ్యి అంటే ఒక మంచి మూడ్లో స్టార్ట్ చేశాడు. అప్పటి వరకు చాలా భయపడేవాడు డొనేషన్కి. ఫస్ట్ టైం అయిపోయిన తర్వాత ఏంటి సార్ ఇంత ఈజీగా ఉంది, నేను అనవసరంగా 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచి భయపడ్డానే అన్నాడు. 5 ఇయర్స్లో అతను 20 టైమ్స్ చేశాడు. ఒకసారి ఆ భయం అనేది పోతే 20 సార్లు 30 సార్లు 50 సార్లు 100 సార్లు 200 సార్లు 333 సార్లు నేను చెయ్యేసాను అంటే ఫస్ట్ ఎవరికైనా ఆ ఫియర్ ఆ ఫోబో అనేది పోవాలి. అండ్ సంపత్ గారు, డాక్టర్ సంపత్ గారు మేడం అండ్ మీ డాక్టరేట్ గురించి కొంచెం మా ప్రేక్షకులు. జనరల్గా ఏంటంటే యూనివర్సల్ తమిళ యూనివర్సిటీ అని చెన్నై వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా ఒక ప్రత్యేకమైనది మనం ఏది చేసినా కూడా డాక్టర్ ఆఫ్ రికార్డ్స్ డిఆర్ అని ఇస్తారు. ఆ విధంగా నేను హైయెస్ట్ టైమ్స్ డోనార్గా డాక్టర్ ఆఫ్ రికార్డ్స్ తీసుకోవడం జరిగింది. ఒక గడిచిన 5 ఇయర్స్ 5 వరల్డ్ రికార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది. సో మీ పేరు మీద 5 వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి. డాక్టర్ సంపత్ కుమార్ వరల్డ్ రికార్డ్ బ్లడ్ డోనర్ అంటే గూగుల్లో ఆ వరల్డ్ రికార్డ్స్ కనిపిస్తాయి. మీరు అలా సెర్చ్ చేసినప్పుడు నేను ఇప్పటివరకు యూట్యూబ్లో కావచ్చు అన్ని ఇంటర్వ్యూస్ అన్ని షార్ట్స్ అన్నీ ఉంటాయి. అండ్ అలానే సంపత్ కుమార్ గారు ఓన్లీ బ్లడ్ డోనరే కాదు, ఒక సోషల్ అవేర్నెస్ క్రియేటర్ అని కూడా విన్నాం. మరి ఆ జర్నీ గురించి జనరల్గా ఏం జరుగుతుందంటే అండి, మేము మామూలుగా ఎన్ని చెప్పినా కూడా జనాల్లో మార్పు అనేది లేదు. సో ఇప్పుడు బాగా రీల్స్ చూడడానికి అలవాటు పడుతున్నారు కదా. మాకు జరిగే ఇబ్బందులను మేము వాటిని రీల్స్గా తయారు చేసి ప్రాజెక్ట్ చేసి పంపిస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మామూలుగా ఒక వీడియో చెప్పాను, అది కొంతమందికి వెళ్తుంది. సో ఇప్పుడు ఒక పేషెంట్ సేవ, ఇది పేదవాడి వైద్య సేవ, మీకు పలానా వ్యక్తి రాజా అనే వ్యక్తి 8008488557 ఇతను కాంటాక్ట్ చేయండి, మీకు ఇక్కడ ఇతను గైడ్ చేస్తాడు, ఎక్కడ మీకు సర్జరీస్ తక్కువ రేటుకి జరుగుతుంది, ఫ్రీగా ఎక్కడ జరుగుతుంది, ఇదంతా కూడా ఈ సంస్థ నుంచి మేము చేస్తామని చెప్పామనుకోండి, అది పోదు. దాన్ని ఒక రీల్గా చేసేస్తే జనాలకు చూసి అబ్బా బాగుంది, షేర్లు కొట్టి 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 కొన్ని కోట్ల వ్యూస్ వస్తున్నాయి. కొన్ని కోట్ల వ్యూస్ ఎక్కడో నాతో పాటు బ్యాంకులో పనిచేసిన భారతీ మేడం గారని యుఎస్లో నీ రీలు ఇలా వైరల్ అవుతుంది, నువ్వే కదా సంపత్ అని కాల్ చేసింది. అలాగే దుబాయ్, ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఆ రీల్ అనేది వైరల్ అయింది. అరే ఒక మంచి కాన్సెప్ట్ రీల్ రూపంలో చేస్తే ఇలా పోతుంది అని చెప్పి అది కొన్ని కోట్ల మంది చూసిన తర్వాత మేమేమనుకున్నామంటే ఏదైనా కాన్సెప్ట్ని ఒక రీల్ లాగా ప్రొజెక్ట్ చేయాలి అని చెప్పేసి డిఫరెంట్ టాపిక్స్ మీద ఒక ఆటో వ్యక్తికి మీరు రెస్పెక్ట్ ఇవ్వండి అని చెప్పి ఒక రీలు. అలాగే చైనాలో కానీ ఇలాగ ఎంబీబీఎస్ చదువుతున్న వాళ్ళకి జనరల్గా మీరు ఫస్ట్ ఇయర్ కట్టుకొని మీరు చైనా వెళ్తే మొత్తం ఇక్కడ గవర్నమెంట్ లోన్ ఇస్తుంది అంటారు. వాళ్ళు ఏదో కష్టపడి ఫస్ట్ ఇయర్ కడతారు, ఇక్కడ గవర్నమెంట్ మాకేం సంబంధం, మేము ఎందుకు ఇస్తామంటారు. అలాగా కొన్ని మంచి విషయాలు, కొన్ని మోసపోతున్న విషయాలు, సైబర్ క్రైమ్స్ కావచ్చు. ఇప్పుడు మీరు బ్లడ్ అడిగారు, 4 యూనిట్లు అడిగారు, నేను ఒక పర్సన్నో 2 పర్సన్లో పంపించాను, మిగతా 2 పర్సన్స్ కోసం అని చెప్పి నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. చేసినప్పుడు ఏమవుతుందంటే, ఏమండి మీకు బ్లడ్ అవసరం కదండి అంటారు. అవునండి 2 యూనిట్స్ కావాలంటే మేము 2 ఉన్నామండి, షామీర్పేటలో ఉన్నాము, లేదు గట్కేశ్వర్లో ఉన్నాము, మహేశ్వరంలో ఉన్నాము, మీరు కనుక అమౌంట్ వేస్తే మేము క్యాబ్లో బయలుదేరి వస్తాము అంటారు. జనరల్గా వీళ్ళు ఏమనుకుంటారు, నిజంగా వస్తారనుకొని చెప్పి వాడు ఒక 2000 అడిగితే వేసేస్తారు, ఈ 2000 తీసుకొని స్విచ్ ఆఫ్ చేస్తారు. ఎవ్రీ డే హైదరాబాద్లో కొన్ని వందల మంది ఈ స్కామ్కు లాస్ అవుతున్నారు.
ఏం చేయాలి? ఇప్పుడు నేను ఒక నేను పోస్ట్ చేసే ముందు కూడా ఎవరి నెంబర్ అయితే ఉంటుందో వాళ్ళకి నేను ఫోన్ చేస్తాను. మీకు కాల్స్ వస్తాయి, డబ్బులు వేయండి, మేము డొనేట్ చేస్తామని కాల్స్ చేస్తే వాళ్ళు దొంగలు, మీరు మోసపోతారు అని చెప్పిన తర్వాత పోస్ట్ చేస్తాం. కొంతమంది అయితే వాళ్ళ మాటలు విని నేనే అబద్ధం చెప్పాను అనుకొని వాళ్ళకి డబ్బులు వేస్తున్నారు. నేను చెప్పినా కూడా మోసపోతున్నారు. అలా ఉంది పరిస్థితి. ఈ ఈ బ్లడ్ డోనార్స్ పేరుతో మేము డొనేట్ చేస్తామని చెప్పి స్కాములు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నాట్ ఓన్లీ హైదరాబాద్, ఏపీ, తెలంగాణ అన్ని చోట్ల ఉన్నారు. సింపుల్గా వాళ్ళకి కాల్ చేయటం, వాళ్ళు తెలివిగా ఏం చేస్తారంటే వాళ్ళ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ తీసుకోరు. సార్ ఒక స్కాన్ పంపిస్తామంటే ఈ స్కాన్ కొట్టండి అంటారు. 1500 2000 కొట్టే ఇచ్చేసుకుంటారు. స్విచ్ ఆఫ్. ఇక్కడ వీళ్ళు రిక్వైర్మెంట్తో ఉంటారు. వీళ్ళు వచ్చేస్తున్నారు కదా అనుకొని ఉంటారు. వచ్చేస్తున్నారు కదా అని వీళ్ళు ఎప్పుడు వెయిట్ చేయడం వల్ల వీళ్ళ టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు రారని తెలిస్తే ఇంకొకళ్ళని బతిలినాడో ఇది చేయొచ్చు. ఎక్కువగా చాలామంది నష్టపోతున్నారండి. ఓకే. సో ఇలా మీరు క్రియేట్ చేసిన సోషల్ అవేర్నెస్ కంటెంట్లో బాగా ఇంపాక్ట్ చూపించిన కంటెంట్ చూపించిన కంటెంట్ వచ్చేసేసి పేషెంట్ సేవ వీడియోతో చాలామందికి మెడికల్ హెల్ప్స్ జరిగాయి. ఇలాగే హార్ట్ సర్జరీస్కి హెల్ప్ అయింది. ఆల్మోస్ట్ అన్నీ కూడా బాగా పోయాయండి. ఒక 50 వీడియోస్ చేసుంటామండి, 40 కోట్ల వ్యూస్ వచ్చాయి. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సో మా ఎఫ్బి టీవీ ప్రేక్షకులకి బ్లడ్ డొనేషన్ గురించి కానీ దాని అవేర్నెస్ గురించి కానీ చెప్పాలి అంటే ఏం చెప్తారు ఈ మాటల్లో? మీరు డొనేట్ చేయడానికి ఎప్పుడు కూడా భయపడొద్దు. ఎందుకంటే మనము వాటర్ తీసుకుంటాము, యూరినల్స్కి వెళ్తే పోతుంది. ఫుడ్ తీసుకుంటున్నాము, వాష్రూమ్కి వెళ్తుంది. ఈ బాడీలో ఏవైతే ఈ బ్లడ్ కానీ, ఈ ప్లేట్లెట్స్ కానీ, ఈ డబ్ల్యూబీసీ కానీ, ప్లాస్మా కానీ మనము డొనేట్ చేసినా చేయకపోయినా అవి పోతూ ఉంటుంది. సో చాలా ఈజీ ప్రాసెస్. ఎప్పుడు కూడా డొనేట్ చేయడానికి భయపడొద్దు. డొనేట్ బ్లడ్ సేవ్ లైఫ్, డొనేట్ బ్లడ్ షేర్ లైఫ్. మీకు ఈ బ్లడ్ డొనేషన్ గురించి ఏమైనా సందేహాలు ఉన్నా, ఎప్పుడైనా మీకు అత్యవసర పరిస్థితుల్లో బ్లడ్ కానీ ప్లేటెట్స్ కావాలన్నా కూడా హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ ప్రేక్షకులు ఎవరైనా కూడా నాకు కాల్ చేయండి. 9992345678. అలాగే ఏపీ రిమైనింగ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి కూడా అవసరం ఉంటే కాల్ చేయండి. అక్కడ ఎవరైతే మాలాగా సోషల్ సర్వీస్ యాక్టివిస్టులు ఉంటారో వాళ్ళని మీకు కనెక్ట్ చేస్తాను. ఫైనల్గా ఏం చెప్తున్నానంటే అపోహలు వీడండి, రక్తదానం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ మెసేజ్ని మా ఎఫ్బి టీవీ ప్రేక్షకులకు అందించినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ అలానే మీరు ఇంకా ఈ 333ని ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తూ ఉన్నాం. సో చూసారు కదా, మనం చేసే ఒక రక్తదానం 3 ప్రాణాలను అయితే కాపాడుతుంది. కాబట్టి మీరు కూడా ఎటువంటి భయం లేకుండా, ఎటువంటి జంకు కూడా లేకుండా మీరు కూడా బ్లడ్ డొనేట్ చేసి ఒక 3 ప్రాణాలను అయితే కాపాడవచ్చు. ఇది ఇవాల్టి స్టోరీ. ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.